ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రక్తాన్ని మన కోసం చిందించి మనకు పాపాల విమోచన కోసం ఆయన ఏం చేశాడంటే మనకు పరిచర్య చేసి మన పాపములన్నిటినీ ఎత్తివేసాడు, కొట్టివేశాడు. మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపపు పత్రాన్నంట ఆయన ఎత్తివేశాడట, చించివేశాడంట, కొట్టివేశాడంట, పాపములన్నిటినీ ఎత్తివేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన చేసిన మూడో పరిచర్య ఏంటంటే మానవుడు పాపిగా మిగిలిపోయాడు, పాపాల పుట్టగా మారాడు. ఇక ఆ పాపాలను తీసివేసుకోలేకపోతున్నాడు. కాబట్టి యేసయ్య పరిచారం చేయడానికి లోకానికి వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు మనము పొందవలసిన శిక్ష ఆయన తన మీద వేసుకొని ఆయన రక్తమును చిందించి మన పాపములకు విమోచన కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు పత్రికలో భక్తులైన పేతురు గారు రాసిన 1వ అధ్యాయం 18-19 వచనాలను ఒకసారి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు త్వరగా. మౌతి అది యాకోబు గమనించండి. మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడినట్టు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. మీరు ఎరుగుదురు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పాపములకు ప్రక్షాళన కలగటానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి మన పాపములన్నిటికీ విమోచన కలుగజేశాడు. విమోచన అమూల్య రక్తము చేత మీరు గొర్రె కదా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించండి. పాపాల నుంచి విమోచన. పాపానికి దోషులమే బయటికి రాలేకపోతున్నాం, పాపాల నుంచి, రకరకాల పాపాల నుంచి. కాబట్టి వాటి నుంచి నిన్ను విడిపించాలంటే పరిశుద్ధుని రక్తం చిందించబడాలని లేఖనం సెలవిస్తుంది. యేసు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని దేవుని లేఖనాలు హెబ్రీలు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన తన రక్తమును చిందించాడు మన పాపముల కొరకు. ఆ రక్తములో మన పాపములు శుద్ధీకరించాడని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. హెబ్రీలు రాసిన 9:23 చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23 వచ్చు. 22 రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును. 26వ వచనం. ఇంట్లో అట్లయిన ఎడల జగత్తు ఆ పునాది వేయబడినని మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయటమే ఒక్కసారి ప్రత్యక్ష పరచబడింది. మనుషులు ఒకసారి మృతి పొందవలను, నియమింపబడిను, అటు తర్వాత తీర్పు జరుగును. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపముల భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తం రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమడు. అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడిన ప్రియ దేవుని పిల్లల రక్తం చిందించితే కానీ పాప క్షమాపణ కలుగుదని ఆ లేఖనం ప్రకారం పిల్లలు అమూల్యమైన రక్తం చేత ఆయన శిలువలో ఆయన రక్తాన్ని చిందించి మనను రక్తము నుంచి, ఆ పాపము నుంచి, పాప యొక్క ప్రక్షాళన కలిగించినట్లుగా లేఖనాలు చూస్తాం. కాబట్టి మూడో పరిచయం ఏంటంటే మన పాపములన్నిటినీ తీసివేయటానికి ఆయన మన పాపములన్నిటి తన మీద ఒప్పుకున్నాడు. మనము పొందవలసిన మరణశిక్ష ఆయన శిలువలో తాను పొంది మనల్ని పాపముల నుంచి విడిపించాడు. తన రక్తం ఇచ్చి మన పాపములను కడిగి వేశాడు, మన పాపములను ఎత్తివేశాడు, మన పాపములను కొట్టివేశాడు. అపరాధములకు శిక్షను తాను పొంది మనకు పాప క్షమాపణ చేశాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎవ్వరూ చేయలేరు కాబట్టి
ఆయనే పరిచారం చేయడానికి పరిచారకుడుగా, దాసుడుగా, మనుష్య కుమారుడుగా శరీరము ధరించి మన పోలికలో ఆయన ఈ లోకానికి వచ్చి ఏమి బలం లేనివాడుగా నీలాగా నాలాగా జీవించి మనందరికీ పరిచారం చేశాడు, సేవ చేశాడు. పరిచారం అంటే ఏంటి? సేవ. నీ బ్రతుకును బాగు చేశాడు. నాకు ఎవరు నేను బాగు చేయలేనప్పుడు ఆయన నా బ్రతుకులను బాగు చేశాడు. నాలుగవ పరిచర్య ఏంటంటే, నాలుగవ పరిచర్య ఒక్కసారి చూపించి నేను ముగిస్తాను. నాలుగవ పరిచర్య ఆయన చేసిన పరిచర్య. నాలుగవ పరిచర్య కొలసీలకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసములుగా చేశాడు. 12వ వచనం కూడా చదువు. 12వ వచనం. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపరచునట్లు ఆయన తగినట్టుగా నడుచుకోవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నను. ఆయన మనలను అంధకారముల నుండి అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఆయన కుమారుని యందు మనకు విమోచనయు ఆయన పాపక్షమాపణ అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నాలుగవ పరిచర్య మనమందరము కూడా ఏంటంటే దేవుని రాజ్య వారసులుగా, కుమారుని యొక్క రాజ్య వారసులుగా ఉండటానికంట ఆయన ఏం చేశాడు. మీరు చాలా మాటలు ఉన్నాయి అక్కడ. జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం కలిగివారు. అంటే వివేకం లేదు మనకి, వివేకం ఇవ్వటానికి. వినండి, నా వైపు చూసి వాక్యం వినండి. ఏం కలగడం? మీకు వివేకం ఉంటే కదా, మీకు జ్ఞానం ఉంటే కదా దేవుని మాటలు వినే. నా వైపు చూడు. దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా నిద్రపోవడం, గట్టిగా చెప్పడం. అంటే బాడీ మైండ్ హల్లెలూయా. కాబట్టి ప్రభువును ప్రియులారా, జ్ఞానము లేని స్థితిలో ఉన్నామంట మనం, వివేకము లేని స్థితిలో ఉన్నామంట మనం. దేవుని చిత్తమును పూర్ణంగా గ్రహింపలేని స్థితి గ్రహించిన వారమై ప్రతి సత్కార్యములు చేయలేని స్థితిలో ఉన్నాం. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపడటం. జ్ఞానములో అభివృద్ధి చెందక ప్రభువుని సంతోషపరచకుండా ఉంటున్నాం. ఆయనకు తగినట్లుగా యేసుక్రీస్తుకు తగినట్లుగా నడుచుకోలేకపోతున్నామంట. ఆనందంతో పరిపూర్ణమైన దీర్ఘశాంతము, ఓర్పు, సహనము కనబరుచున్నట్లు ఆయన మహిమ
శక్తిని బట్టి పరిపూర్ణ బలముతో బలపరచబడవలెనని. కాబట్టి మనం బలపరచబడాలని. ఎన్ని విషయాలను జ్ఞానం లేదు, వివేకం లేదు, దేవుడి చిత్తం తెలియదు, సత్కార్యాలు చేసే పని లేదు, మంచి పనులు చేసేవాళ్ళం కాదు. ఆ తర్వాత దేవుని జ్ఞానంలో బుద్ధి కలగట్లేదు, దిగదారిపోతున్నాం సంఘం. ఆ రీతికి ఇంకేమంటున్నాడు, ఆయనలాగా నడుచుకోలేకపోతున్నాం, ఆయనలాగా దీర్ఘశాంతం లేదు, ఓర్పు లేదు, సహనము లేదు. ఆయన యొక్క మహిమ యొక్క శక్తి బలము మనకు అర్థం కావట్లేదు, ఆయనకి సంతోషం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, పూర్ణ బలముతో మనం బలపడాలని, ఇవన్నీ వచ్చి మీరు బలపడాలి, ఇవన్నీ కలిగి మనము బలపడాలని ఏం చేస్తాడంట, తేజోమోసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు. దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనల్ని అపరాధములను, అంధకార సంబంధమైన అధికారముల నుంచి, దేవుడు ఏం చేశాడ, అంధకార సంబంధమైన అధికారముల నుంచి మనం విడుదల చేసి తాను ప్రేమించు కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసిండు. ఆయన ద్వారానే పాపక్ష విమోచన, ఆయన కుమారుని ద్వారానే పాప క్షమాపణ మనకు ఇస్తున్నాడు. కాబట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఇవన్నీ మనం నేర్చుకోవాలని, ఆయన నడవాలని, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మాదిరి చూపించాడని అర్థం. జ్ఞానం అంటే ఏంటో తెలియజేశాడు, వివేకం అంటే ఏంటో తెలియజేశాడు, దేవుని చిత్తానుసారంగా నడిచి మన నడవని చూపించాడు. పరిచర్య నడకను నేర్పాడు. దేవునికి స్తోత్రం. నడకను నేర్పి నీ కోసం ప్రాణం ఇచ్చి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన ఎంతో శ్రమను గురించి మన ఈ లోకంలో జీవించాడు, రాజ్య వారసులుగా చేశాడు. పాప క్షమాపణ, అంధకార సంబంధమైన అధికారం నుంచి నేను విమోచించాడు. ఎవరి అంధకార సంబంధం? సాతానుకు దాసులుగా అమ్మబడ్డాము. ఆదాము పాపం వేసి అధికారం అంతా వానికి ఇచ్చేసాడు. దాసులుగా మానవులందరూ దాసులుగా దాస్యత్వంలోనికి సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోయాడు. సాతాను ఈ లోకంలో అధికారాన్ని సంపాదించుకున్నాడు. ఆదాముకి ఇచ్చిన అధికారం అంతా సాతాను సంపాదించుకొని నాది రాజ్యం అన్నాడు. అంధకార సంబంధమైన అధికారములు వచ్చి ఆయన తన కుమారుని ద్వారా విమోచించాను. సాతాను బలములోంచి, సాతాను దాస్యములోంచి, పాప దాస్యాల నుంచి స్థితి నుంచి మనల్ని ప్రభువారు విమోచించి తన రాజ్యానికి చేర్చాలని ఈ లోకంలో ఉన్నంతసేపు మన కోసం ఆయన పరిచయం చేసి బాధపడి ప్రార్థించి ఆకలి దప్పులు మర్చిపోయేసే. ఏమన్నా మనలాగా ఆకలి దప్పుల కోసం ప్రయాసపడ్డా చెప్పాలమ్మా? మనలాగా ఆయన ఆహారం కోసం, భౌతిక సంబంధమైన ఆహారం కోసం కష్టపడ్డా? లేదు. మరి ఆయన ఎలా బ్రతికాడు? దేవుడిచ్చి ఆహారాన్ని తిన్నాడు. ఆయన పనే నాకు ఆహారం అన్నాడు. ఆయన చిత్తం నెరవేర్చడం నాకు ఆహారం అన్నాడు. దేవుని యందు ఉన్నాడు కాబట్టి ఆకలి దప్పులని జీవితాన్ని అనుభవించాడు ప్రభువు. ఈ ధనము శాశ్వతం కాదని గ్రహింపు దేవుడిచ్చాడు. ఈ లోకము శాశ్వతము కాదు, ఇందులో ఆశలు శాశ్వతము కాదు, ఈ ఆహారం శాశ్వతమైనది కాదు, ఇవన్నీ క్షణికమైనవే అని జ్ఞానోదయం కలిగిన వాడే దానికోసం ప్రయాసపడలా, మన బాగు కోసమే ప్రయాసపడాలి. మనల్ని రాజ్య వారసులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికే ఆయన తపనంతా, ఆయన జీవితం అంతా కరిగిపోయాడు. మనను తన ప్రాణ త్యాగం ద్వారా ఆయన మనము దేవుని రాజ్య వారసులుగా చేశాడు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును కాక. బిడ్డగా చెప్తాం ఆమె, బిడ్డగా ఆమె ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలో మా యేసయ్యను పొందిన స్తోత్రాలు చూస్తున్నాం. నీ దయ వలన, నీ కృప వలన దయగలిగిన మా తండ్రి, పాపముల క్షమాపణ కోసం ఈ లోకానికి నీవు నా ప్రభువా రిక్తునిగా అర్థించి మా దీనస్థితిని గ్రహించిన వాడిని పరిచారం చేయడానికి మీరు ఈ లోకానికి వచ్చారు.
రాజుగా వచ్చి పరిచయం చేయించుకోవడానికి రాలేదు కానీ దీనుడిగా వచ్చి మాకు పరిచయం చేసిన ఒక దేవుడు. అపరాధముల చేత మేము చచ్చి ఉండగా మా కొరకు మీరు శిలువలో బలియాలను చనిపోయి మమ్మల్ని బ్రతికించి జీవితం చేసి వైపుమైన అధికారులు మొదలుకొన్నటువంటి వరకు పురుపులు పంచుకులు గాయములు స్వస్థత లేని స్థితి మానవ దేహం నిండా అరికాలు మొదలుకొని నడినంత వరకు పురుపులు పంచుకులు గాయములు అది పిండబడలేదు కట్టబడాలి ఎవరు బాగు చేసేవాళ్ళు లేనప్పుడు ఆయనే పరమ డాక్టర్ ఈ లోకానికి వచ్చి తన గాయములను అందుకొని తన రక్తములో నీకు తన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత అనుగ్రహించాడు. మూడోది అపరాధముల చేత మనం పిల్లల పాపిగా మార్చబడి పాపం నుంచి విడుదల పొందలేని స్థితిలో ఉన్న ఈ పాపి కొరకు ఆయన ఈ లోకానికి దీనుడిగా వచ్చి మన పాపములన్నిటినీ క్షమాపణ ఇవ్వడానికి తన రక్తముని చెప్పించి మనకు రక్తములు విమోచన కలిగించి నాలుగవది ఇచ్చే నాశనకు వారసులమైనది నరకానికి వెళ్ళవలసిన వారమై ఉండగా సాతాను రాజ్యములకు మనం నరకానికి పాత్రలమై ఉండగా జ్ఞానము లేని వారిగా ఉండగా వివేకము లేని వారిగా ఉండగా దేవుని చిత్తం ఎరగని వారిగా ఉండగా సంతోషము దేవునికి ఇవ్వనటువంటి వారిగా ఉండగా ఇదిగో మనం ఈ స్థితిలో దేని స్థితిలో ఏమి ఎరగని స్థితిలో నిత్య అంధకార సంబంధములు అధికారం నుంచి మనల్ని విమోచించాడు. సాతాను దాస్యం నుంచి సాతాను బలం నుంచి విడిపించాడు. తన రాజ్యం నుంచి కూడా మనకు విడిపించి సాతాను రాజ్యం నుంచి విమోచించి నరక రాజ్యం నుంచి విడిపించి తన కుమారుని రాజ్యం వారసులుగా మనందరినీ చేయడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. పరిచయం చేశాడు. తన ప్రాణం చేతిగా పరిచయం కట్టుని చేతికి పరిచయం దెబ్బలు పరిచయం చేశాడు. మరి మనం అసలు ఎలా ఇంతగా శ్రమించి నీ కొరకు ఆయన రక్షణ సిద్ధపరిస్తే నిర్లక్ష్యం చేస్తావా, పోగొట్టుకుంటావా? ఆయన లాగా మనం కూడా పరిచారణ చేసే స్వభావాన్ని సంపాదించుకోవాలి. ఆయన లాగా మనం అనేకుల కొరకు ఆత్మ సంబంధమైన దెబ్బలు తిని వారికి స్వస్థత రక్షణ మార్గం నడిపించేవారుగా ఉంటారు. అనేక పాపములను భరించేవారిగా ఉన్నాము. వాటిని విడిపించేవారిగా ప్రభు దగ్గర తీసుకొచ్చి విమోచింపజేసేవారిగా ఉన్నాడు. నిత్య నరకానికి వెళుతున్న ప్రజలను నరకాగ్నికి వెళుతుండగా వారు ప్రభు వైపు తీసుకొచ్చి ప్రభు రాజ్యానికి వారసులుగా చేసే బిడ్డలను మనం కూడా తండ్రి రాత్రి దినాల మాతో మాట్లాడిన శ్రేష్ఠమైన మాటలను బట్టి పొందిన స్తోత్రాలు కలుగుతాయి. ఈ మాటలు మా హృదయంలో ఫలింపజేసి నీవేలాగా పరిచారణ చేసేవో మేము కూడా పరిచయం చేయండి. దాసులుగా ఉండడానికి తగ్గించుకొని ఉండడానికి అనేకులకు మేలు కలిగించే వారిగా ఉండడానికి తగ్గింపు జీవితం మాకు దయచేయన హెచ్చింపు తీసే దేవాన్ని కొందనాలు చదివిస్తుంది. నీ వల్లే మాదిరిగా నడుచుకుంటూ సహాయం చేయండి. నీ బలాధికారం బలవంతులకు సహాయం చేయండి. బలవంతులుగా మార్చబడటానికి వాక్యం ద్వారా బలపరచున్నాను. నీకు వందనాలు చేస్తూ నీ సిలువను ధ్యానిస్తుండగా ప్రభు బలం తీసుకుంటుండగా బలపరచున్నాను. నువ్వు మా కోసం రక్తం చూపించి కృత నిబంధన మాకు ఇచ్చావు. నీ రక్తంలో మాకు విమోచన ఇచ్చావు. మా కొరకు ఈ రక్తాన్ని చెందించావు. అది నిజమైన పానీయం తీసుకుంటుండగా నీ దేహం నలగొట్టబడిన దేహం నిజమైన ఆహారముగా మేము తీసుకుంటూ మా ఇంత మీరు నిలిచిటానికి సహాయం చేయండి. ఈ సేవను నామమున స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. చంద్రవందరూ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇంకా చేతులు చెప్తావు హల్లెలూయా. ప్రభువును దీవించిన తర్వాత అందరూ సిద్ధపట్టుబట్టి ప్రభు బల్లాలు తీసుకునే వాళ్ళు సిలువను చూస్తూ ప్రార్థన చేసుకున్నారు. సిలువను చూస్తూ ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. రాత్రి కూర్చోండి.
అపరాధి యేసయ్యా, కృప చూపి బ్రోవి. విభజించదయని కృపను అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి